దీపావళి రోజు బాంబులకైనా భయపడతారో లేదో తెలియదు, కానీ వంట రూమ్లో ఆయిల్ ఏదైనా పేలితే మాత్రం ఒక మనిషి కూడా ఉన్నాడు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు అట్లాంటి పెంటనే చేసిన అనమాట. వంట చేయడానికి పోయి పెంట చేసిన. అది అసలు ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బఠానీలు బయట దొరికే బఠానీలు ఉంటాయి కదా. సో ఇప్పుడు సీజన్ కదా, బయట కరకర మంచిగా ఉంటాయి కదా, ఉప్పు కారం చల్లుకొని మనం ఇంట్లోనే చేసుకుందామని. ఆ ప్రాసెస్ ఏం నాకు పెద్దగా తెలియదు అనమాట. మా అత్తకు తెలుసు కదా అని చెప్పి పోయి తీసుకొని వచ్చి ఇస్తే అత్త వాటిని తొక్క తీసి అన్ని సపరేట్ చేసింది. కడిగితే మళ్ళీ ఆయిల్ వేస్తే పేలితే ఏమో డీప్ ఫ్రై చేయాలి కదా అని డౌట్ వచ్చి కడగకుండా అట్లనే పెట్టినాం. తర్వాత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయమంది అత్త. డీప్ ఫ్రై చేయమంటే ఏం చేసిన, ఆయిల్ పోసి అందులో పిరికెట్ వేస్తే అవి పేలినాయి కదా. అసలు వంట రూమ్లో ఒక్కో మూలకు ఒక్కొక్కటి పోయి పడింది. కత్తం జనాలంతా పరారు వంట రూమ్లో నుండి. నేను, మా చెల్లి, మా అత్త ఎవ్వరు లేరనమాట. తర్వాతకి మా అత్త అంది, అట్లా వేస్తే అన్నీ పేలుతాయి, మళ్ళీ మొహాల మీద పడితే వద్దు, అన్నీ ఒకటేసారి వేయాలి కొంచెం ఆయిల్లో అంది. సో ఫైనల్లీ అట్లనే వేసినాం. కానీ ఎంతసేపటికి అవి కరకరగావు, అట్లనే ఉంటాయి మెత్తగా. 15 నిమిషాలు 20 నిమిషాలు అయినా కాలేదు, ఏందో నాకు అర్థం కాలేదు. తర్వాతకి చాయ్ జాలితో తీసినాము, కొంచెం పర్లేదు అనిపించినప్పుడు. తర్వాత ఉప్పు కారం జల్లి ధనియాల పొడి వేసి కలిపేసినాము. పైన లేయర్ గట్టిగానే ఉంది, లోపలనే మెత్తగా ఉంది. తర్వాత ఇక పర్లేదులే తిని చూద్దామంటే తింటే బాగానే ఉంది. తిన్న తర్వాతనే రకరకాలు ఉంది, ఏందో మరి నాకు అర్థం కాలేదు. మేము చేసిన ప్రాసెస్ తప్ప, లేదు అంటే ఆ బఠానీలు బాగాలేవా అంటే, ఒక్క బఠానీ అంటే బాగాలేదని చెప్పొచ్చు, అన్ని బఠానీలు ఎందుకు బాగుండవు, అదే అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాలాగా తెలియని వంటను కూడా ఇంత ధైర్యంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లెట్స్ అసెంబుల్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.